అద్వైత్ గేమింగ్. సో హలో గైస్ అందరికీ. సో ముందుగా మీకు వచ్చేసి ఒక విషయం చెప్పాలి. సో అదేంటంటే మన ఛానల్లో వీడియోస్ వచ్చేసి డైలీ రావట్లేదు. సో అది మీ మీద డిపెండ్ అయి ఉండిద్ది. సో అంటే ఒక 1 వీక్ బ్యాక్ ఎగ్జామ్స్ ఉండే అనమాట. సో అందుకే వీడియోస్ పెట్టలేకపోయా. సో పెట్టాలన్న ఇంట్రెస్ట్ అయితే అస్సలు రావట్లేదు. సో మీరు సరిగ్గా సపోర్ట్ చేయాలి కదా. మీరు సపోర్ట్ చేస్తే కనుక పక్కా వీడియోస్ పడతాయి గైస్. మీరు ప్రతి వీడియోకి ఒక 50 వ్యూస్, ఒక 2 లైక్స్, అట్లా అట్లీస్ట్ 50 వ్యూస్ అన్న వస్తే కొద్దిగా ఉండిద్ది మా యూట్యూబర్స్కి కూడా ఇంకా వీడియోస్ చేయాలని. సో ఈ సొల్లంతా పక్కన పడితే ఈరోజు వచ్చేసి మనమైతే బూయా ఛాలెంజ్ అయిపోతున్నాం అనమాట. బిఆర్ ర్యాంకుల్లో ఈజీయే, కాకపోతే ఒక తేట పడింది ఏంటంటే, సో స్టార్ట్ చేసా, గేమ్ కూడా ఆడేసా. దాని తర్వాత రికార్డింగ్ ఓపెన్ చేసి చూసుకుంటే మొత్తం బ్లాక్ స్క్రీన్ వచ్చింది. సో ఏం చేయలేము ఇంకా. కాకపోతే ఫ్రీ ఫైర్ మొదటి టైం మంచి పని ఏమన్నా చేశాడంటే అది ఇదే కదా. సో అందుకే ఈ రిప్లై ఉండడం వల్ల బతికిపోయా. సో చూసుకోవచ్చు 11:33కి. సో ఇప్పుడు నేను 3 o'clockకి రికార్డ్ చేస్తున్నాను మళ్ళీ. సో ఇప్పుడే కూర్చున్న ఎడిటింగ్ చేద్దామని వీడియో చూస్తే వీడియో ఎగిరిపోయింది. సో అందుకే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మన రీప్లే. ఓకే, అండ్ వీడియో నేను అంటే అప్పుడు ఏమనుకున్నానంటే బుయా వచ్చిద్దా, అసలు అయ్యిద్దా అనుకున్నా. కాకపోతే నాకు ఓకే గైస్, మీకు వచ్చేసి సౌండ్ అయితే మొత్తం తగ్గించా, ఎందుకంటే నా వాయిస్ వినపడాలి కదా. సో ఫస్ట్లో ఇక్కడ చేసిన తేడా పని ఏంటంటే మిల్లో దిగా పెద్ద పోటుగాళ్ళలాగా. నేను తెలుసు కదా మిల్లో ఎంతమంది ఉంటారని. సో ఎంత రష్ ప్లేస్ అంటే ఈ మధ్య మిల్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే బండి ఎక్కే లోపల కొట్టేసాడు గైస్. వాకే ఏం పర్లేదు, మనకి రివైవ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫాస్ట్గా రివైవ్ కొట్టుకొని దిగాను అనమాట. తెలిసి ఉండేది మనం సోలో ఆడుతున్నట్లయితే మనకు వచ్చేసి ఫస్ట్ టైం చచ్చిపోతానో లేదంటే ఒక టైమర్ ఉండిద్ది. సో ఆ టైమర్లో మనం చచ్చిపోతే కనుక మళ్ళీ రివైవ్ అయిపోవచ్చు. సో అదొక మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఫ్రీ ఫైర్ ఇంకో మంచి ఆప్షన్ పెట్టాడని చెప్పుకోవచ్చు. అది ఇంకో పెద్ద మంచి ఆప్షన్. ఓకే, అండ్ సో ఇక్కడికి వచ్చేసి గన్లు ఎత్తుకుంటున్నాను అనమాట. యూఎంపీ దొరికింది. అండ్ మీకు వచ్చేసి ఇక్కడ స్కిన్స్ కనిపించట్లేదు, ఎందుకంటే నేను డౌన్లోడ్ చేసుకోలేదు. బట్ స్కిన్స్ వచ్చేసి వర్క్ అవుతాయి. ఓకేనా, నేను డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం వల్లే మనకి వచ్చేసి కనిపించట్లే. నేను ఆడేటప్పుడు కనిపిస్తాయి మళ్ళీ. సో ఇది రీప్లే కదా, సో అందుకే. అండ్ మనకైతే మ్యాక్ దొరికింది. సో తుక్కు చేయొచ్చు మనం. మ్యాక్ దొరికిందంటే ఇంకా బూయా మంది అని ఒక 50% రాసి ఇచ్చేస్తాను నేను. అండ్ మిగతా 50% మన గేమ్ ప్లే పట్టుకుంటుంది అనమాట. అండ్ ఎంతసేపు ఈ లూటింగ్. సో అందుకే చెప్పి కొద్దిగా లాంగ్ రేంజ్ అది ఎత్తుకొని రష్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. సో అది సంగతి. అండ్ రీలోడ్ చేసా మ్యాగజైన్ పెరిగిందని. ఓకే, ఇంకా లాంగ్ రేంజ్ ఒక్కటి దొరికితే నేను రష్కి వెళ్ళిపోదామని నేనున్నా, కానీ అసలు లాంగ్ రేంజే దొరకట్లా. ఓకే గైస్, సో ఒక చిన్న విజ్ఞప్తి. సో వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ పాటికి మన ఛానల్ ఒక 100 సబ్స్క్రైబర్స్ కాదు, ఒక 150 సబ్స్క్రైబర్స్కి హిట్ అయ్యేది. కానీ మీరు చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు కదా. సో ప్లీజ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూసుకున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకుని. సో దానివల్ల నేను నెక్స్ట్ టైం ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఓకే, ఒక్క నిమిషం. ఎవడో బామ్మర్ది పాప నువ్వు ఒకసారి గెలికితే రస్క్ వచ్చేసేయాలా, అట్లా దాక్కొని ఆడద్దుగా చూడు, ఇట్లా హెడ్ షాట్లు పడిపోతాయి అన్నమాట. సో అదే గైస్. సో ఇంకా ఏంటంటే ఓకే, అక్కడ శాంటినా కూడా వస్తున్నాడు, వాడిని కూడా ఫినిష్ చేసేసి మన డిస్కషన్ పెట్టుకుందాం. ఓకేనా, అండ్ మీకు వచ్చేసి STGతో వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మంచి సపోర్ట్ ఇవ్వండి. సో వాడి ఛానల్లో లాస్ట్ 2 వీడియోస్లో అనుకుంటా మేమిద్దరం కలిసాడం. అండ్ అబ్బా హెవీగా డ్యామేజ్ చేస్తున్నాడు. కమాన్ ఎస్ అమ్మయ్యా. అండ్ గైస్ నిజం చెప్తున్నా. సో ఇది వచ్చేసి
మీరు చూసుకోవచ్చు ఇక్కడక్కడ ఉందా పిఆర్ ర్యాంక్ అని లేదు. సో నిజంగా ఇది వచ్చేసి బిఆర్ ర్యాంక్డే. అండ్ మీరు స్టార్టింగ్ రీప్లేలో కూడా చూసుకోవచ్చు బిఆర్ ర్యాంక్డ్ కింద +61 ఎంతో. అండ్ చూసుకుంటే అదే గేస్ చెప్తున్నా. సో మీరు వచ్చేసి సపోర్ట్ చేయండి, ఎందుకంటే వ్యూస్ వచ్చేసి బాగా తగ్గిపోతున్నాయి గేస్ ఈ మధ్య. అసలు ఘోరాతి ఘోరం. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నేను ఎక్స్పెక్ట్ చేసేదే లో, దాంట్లో కూడా మళ్ళీ లో అయిపోతుంది. సో అందుకే సో వీడియో చూసి ప్రతి వారు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే సో నాకు కూడా ఒక ఇంట్రెస్ట్, ఒక బూస్ట్ లాగా నేను వచ్చేసి ఫాస్ట్ వీడియోస్ చేస్తాను. అండ్ అదే ప్లాన్లో కూడా ఉన్నాను. అండ్ రేపటి నుండి మేబీ వీడియోస్ రావచ్చు ఫాస్ట్గా. అండ్ మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ కొద్దిగా లేట్ అవుతాయి, ఫ్రీ ఫైర్ వస్తాయి. సో మైన్క్రాఫ్ట్ వచ్చేసి ఏం చేయాలో మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో నాకేం చేయాలో అర్థం కావట్లా. సో అందుకే నేను వచ్చేసి మైన్క్రాఫ్ట్లో మీరేం చేయాలో నా సర్వైవల్ వరల్డ్లో ఏమైనా బిల్డ్ చేయాలా లేదంటే ఏమైనా కంటెంట్ కనుకుంటే మైన్క్రాఫ్ట్లో ట్రై చేయడానికి సో మీరు వచ్చేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో నేను పక్కా ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీ ముందుకు చేస్తా. సో నెక్స్ట్ వీడియో నుండి. అండ్ ఓకే 2 kills కొట్టా మనం వచ్చేసి భీమ్ శక్తికి వచ్చాం. సో నాకైతే ఇప్పటిదాకా ఎనిమిస్ కనిపించలే మరి. సో అట్లీస్ట్ ఇక్కడన్నా కనిపిస్తారని అనుకుంటున్నా. అండ్ బ్యాక్ సైడ్ డ్రాప్ లూట్ అవుతుంది కదా. ఓ గైస్ పెద్ద ఫైటే అవుతుంది అక్కడ, ఫాస్ట్గా వెళ్ళిపోతాం. వావ్ బండి మీదకి వెళ్ళడం కంటే ఎట్ట వెళ్ళడం నయం గైస్, బెటరు. ఓకే వావ్ అనుకోవచ్చు మీరు గ్లూ వాల్ వేసిన తర్వాత ఎట్లా సచ్చాడని. సో నాకు అదే డౌట్ వచ్చింది. కాకపోతే చూస్తే ఏమర్థమైందంటే నేను బుల్లెట్ తగిలిన తర్వాత ఆడు గ్లూ వాల్ వేసాడు, అంటే బుల్లెట్ గాల్లో ఉండగా ఆడు గ్లూ వాల్ వేసాడు అనమాట. సో బుల్లెట్ ఆల్రెడీ గ్లూ వాల్ దాటిపోయింది, అది సంగతి. దాని తర్వాత వస్తే ఏం ప్రయోజనం ఉండదుగా. సో అది సంగతి. అండ్ ఓకే ఏమైంది ఫ్రెండ్స్, ఏం నేను ఇలా ఉన్నా. ఓకే గైస్ చెప్పడం మర్చిపోయా, నాకు ఈ మధ్య నెట్ రావట్లేదు అనమాట గేమ్ ఆడేటప్పుడు సరిగ్గా, అందుకే అక్కడ స్టక్ అయిపోయినట్టుంది. అంటే నార్మల్ గేమ్లో అయితే మనకు చూపిస్తుంది మూమెంట్, దీంట్లో అయితే చూపిది కదా. అండ్ ఎవడు ఎక్కడి నుండి కొట్టాడో అని అర్థం కాదా. కాకపోతే ఎల్ షేప్లో తీరా చూస్తే ఏమర్థమైందంటే ఎల్ షేప్లో ఎన్నిసండి కిల్ దొబ్బాడు. అరే బాట్గా వస్తున్నా ఆగరా. రే డిమిత్రి పడిపోయాడు, సచ్చాడు మా దొంగ డిమిత్రి. పదండి గేసి ఫ్రెష్కి వెళ్ళిపోదాం. తగిడి మామూలుగా ఉండదు, తగ్గేలేదే. పద పరిగెత్తు. అండ్ ఇంకో ప్లాన్ ఏంటంటే మీరే చెప్పండి, కొత్తగా ఏమన్నా కంటెంట్ ఉంటే చెప్పండి. సో ఫ్రీ ఫైర్ మైన్క్రాఫ్ట్ బోర్ కొడుతుంది నాకు కూడా, మీకు కూడా బోర్ కొడుతుంది కదా చూసేవాళ్ళు, మీరు బోర్ కొడుతుంది, చేసే నాకు కూడా బోర్ కొడుతుంది. సో అందుకే కొత్త కంటెంట్ ఏమన్నా ఉంటే ఫాస్ట్గా చెప్పేసేయండి. అండ్ ఎలా వచ్చేసి 16 అండ్ మనం వచ్చేసి 4 kills చేస్తాం. ఇంకా కిల్స్ కావాలి. ఓకే పైన కొట్టుకున్నాడు. ఓకే అని స్కోప్ వేసి అరే కరెక్ట్ అవట్లా. హెడ్ తగిడి పడిందా, సచ్చాడు. నాకు డౌట్ వచ్చింది. సో ఆడు సస్తాడా లేదా, కాకపోతే చచ్చిపోయాడు. అట్లుంటే మరి మనతో ఆడు గేస్ ఆడికి ఫుల్ స్కోప్ ఉంది గేస్. ఆడి దగ్గర ఆడు సైలెంట్గా వెళ్ళి కూర్చోవచ్చు కదా గేస్. నన్ను గెలికాడు, నేను సైలెంట్గా వెళ్ళేవాడిని. అండ్ ఫైరింగ్ సౌండ్ చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడ డ్రాప్ లూట్ అవుతుంది, పోయి ఫాస్ట్ అబ్బా క్రాష్ పోయి వాడిని చంపేద్దాం. అండ్ మీలో ఎంతమంది వెహికల్ కంట్రోల్స్ చేంజ్ చేసుకున్నారు చెప్పండి. నేను వచ్చేసి చేంజ్ చేసుకున్నాను అనమాట. సో సింగిల్ హ్యాండెడ్ వాడుతున్నా జాయ్ స్టిక్ కంట్రోల్స్ వెహికల్కి. అండ్ ఇక్కడ 2 ఎనిమిస్ ఉన్నారు. ఓకే ఫాస్ట్గా ఇది నాక్ చేద్దాం. ఓకే లేదు ఒకేం కదా, సారీ సోలో వర్సెస్ సోలో. ఫాస్ట్గా నాక్ అవరా అమ్మ, నైస్. రీలోడ్ చేసుకో. వచ్చాడు. హార్లెస్ అయిన వచ్చింది ఈ బాబాయ్ దగ్గర నుండి. మనం జోన్లో పడ్డాం, మన దగ్గర క్యారెక్టర్ కూడా లేదు. అండ్ ఆ స్కేలర్ బ్యాక్ సైడ్ ఎవడేసారని అనుకుంటాను మీరు. నాకు డబుల్ స్కిల్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా స్కిల్, సో వాడేసా, అది సంగతి. ఓకేనా. అదే గేసి హెచ్పి చూడండి గేసి ఎంత ఘోరంగా లాగుతుందో. ఈపీ ఉంది, ఈపీ లాక్కోవచ్చు కదా. చూడండి గేసి మీరే న్యాయం చెప్పండి. సో ఫ్రీ ఫైర్ రాను దరిద్ర దాన్ని ఏమంటారు, దరిద్రుడిలా తయారవుతున్నాడు గేసి. అండ్ ఇంతకుముందు అయితే పాత మెమరీస్ అంటే ఫ్రీ ఫైర్ పాత మెమరీసే. నేను ఎస్టీజీ అంటే
నేను ఇంకా స్టేజ్ సూర్యతేజ్ గేమింగ్. అప్పుడు ఇప్పుడు నేను 9th క్లాసు, అప్పుడు 7th క్లాస్. అంటే 6th క్లాస్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఉంటాయి కదా, హాలిడేస్లో పొద్దున్న ఎలాగడో స్నానం చేయడం, టిఫిన్ చేసేయడం, ఇద్దరం గేమ్ ఆడుకోవడం, బిఆర్ ర్యాంక్ పుష్ చేస్తూ ఉంటాం. ఏం లేదు, నేను ఒక ట్రీట్మెంట్ స్నైపర్ పెట్టుకుంటా, వాడు ఒక ట్రీట్మెంట్ స్నైపర్ పెట్టుకున్నాడు, ఇంకా ఒక షార్ట్ రేంజ్ పెట్టుకుంటాం, ఏదో ఒకటి పెట్టుకొని ఇంకా కే క్యారెక్టర్ పెట్టుకోవడం, ఫార్ట్ పెట్టుకోవడం, దానికి ఉంటాయి కదా జోన్స్ అవన్నీ పెట్టుకోవడం. ఇంకా జోన్లో అప్పుడు వచ్చే ట్రీట్మెంట్ స్నైపర్ పని చేసేది. అండ్ హిట్ లిస్ట్ కూడా దొబ్బింది, అడవడ వేసేసాడు. అప్పట్లో పని చేసేది గేస్, కానీ ఇప్పుడు పని చేయట్లా. అండ్ మనం గేమ్ ప్లే విషయం చూసుకుంటే వావ్ 7-7 గేస్. సో 7 అలైవ్ 7 కిల్స్, 10 కిల్స్ అనుకున్నా. 10 కిల్స్ చేయొచ్చు కానీ చేయలేం, ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ కాబట్టి 9 కిల్స్ ఏమో గైస్ చేసింది. లాస్ట్ వాడిని చంపుదాం అనుకున్నా కానీ ఒక ట్విస్ట్ వచ్చేసి అయిపోయింది అనమాట. ఆడేటప్పుడు లాస్ట్ వాడిని చంపుదాం అనుకున్నా కానీ ఒక ట్విస్ట్ పడింది, కానీ బూయా వచ్చింది. ఆ ట్విస్ట్ ఏందో తెలివైన వాళ్ళకి వచ్చేసిద్ది. సో ఇప్పుడే కామెంట్ చేయండి వెళ్ళి ఆ ట్విస్ట్ ఏందో అని, ఓకేనా? అండ్ ఏ డ్రాప్ లూట్ అవుతుందని కొద్దిగా కూర్చుంటున్నాం మళ్ళీ. వావ్ ఫాస్ట్గా అయిపోది వాకి 5 అలైవ్ ఫైనల్ ఫైట్. వావ్. ఇంకోటి గేస్, నాకు ఫ్రీ ఫైర్లో పాత టెక్స్ట్ అంటే ఫాంట్ ఉంటుంది కదా, సో అది వచ్చేసి పాత ఫాంటే బాగుంది. ఇది వచ్చేసి నాకు నచ్చలా అంతగా, ఎక్కట్లేదు కూడా నాకు. గేస్ అప్పుడు 4కి పడిపోయింది. వావ్, కొట్టుకున్నారు బాగా ఇల్లు. వాకే ఇక్కడ కూడా ఎనిమి ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, ఎవడాడు త్వరగా రావాలి. ఎవడాడు వచ్చేసేయాలి అంతే, మామూలుగా ఉండేది మనతో. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వచ్చేసి ఎంతలో ఎత్తుక్కున్నానంటే ఎనిమిది సౌండ్స్ వస్తున్నాయి, ఫైరింగ్ సౌండ్స్. ఎక్కడ అని అర్థం కాల. సో ఇక్కడ నుండి వచ్చినాయి, ఇక్కడ లేడు. అండ్ చూస్తే అర్థమైంది పైన ఆడు డ్యాన్స్ వేస్తాడు. వస్తున్నా అంకులాగు. ఓకే, క్రౌచ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఆడేడాడు, వేర్ ఇస్ దట్ గాయ్? ఓకే, ల్యాండ్ ఉన్నాడు. ఓ దిగడు గన్ బెట్రా. అమ్మ మా ఫాస్ట్ హీల్ చేసుకో. సూపర్ మెడికిట్. ఓకే, ల్యాండ్ మైన్ గ్లూవల్ మేకర్స్ చేసేద్దామా అండి? మొత్తం ఆడ గ్లూవల్ పగిలిద్దా ఆడిది? ఎన్ని ఉంటే అన్నీ వేసేద్దాం. ఓకే, పలగొట్టడానికి ట్రై చేస్తున్నాడు. వద్దు గ్రీన్ వేస్తున్నాడు. వారు నేను ఎయిరా, ఇంకా ఏరా బొట్టుగా నువ్వు ఏరా. అమ్మా కిందకెనిమి. ఓ అమ్మో, దారా నీకు ఇస్తుందా? ఆ గ్లూవల్ ఇరుగుతుంది సాగండి, చెప్తా ఇడికి. అరే ఆగరా నువ్వు, ఆగు. దారా నువ్వు కూడా దా సావు. బాట్గా అన్న కష్టాలు ఆడతారు మీరు. ఓకే, మన దగ్గర 2600 టోకెన్స్. వావ్. ఓకే గైస్, లూట్ ఏరుకుంటున్నాను అనమాట నేను, ఓకేనా? ఏమనుకోకండి, మనం లూటింగ్ కొద్దిగా లేట్గా చేస్తాను, జోన్ చేస్తాను, పరిగెత్తు. మన దగ్గర కే క్యారెక్టర్ కూడా లేదురా. ఊరుకు రా. ఓకే, రిపేర్ చేసుకో. బెస్ట్ లెవెల్ 4, హెల్మెట్ లెవెల్ 3, మామూలుగా ఉండదు మనతో. ఓకే, 3 అలే ఉంది, 3 అలే ఉంది అంతే, ఆరామ్సే అయిపోద్ది. బూయా కూడా ఆడున్నాడు, లేడు. రండ్రా, మీరు ఎటు సచ్చారా? ఆహా, ఓహో, క్యా బాయ్ మామో, ఏమన్నా ఉన్నారా మీరు? వద్దా గ్లూవల్. అమ్మో గైస్, ఈ మధ్య గ్లూవల్ లాగా వచ్చేసి పెరిగిపోయింది అనమాట. మనకి గ్లూవల్స్ వచ్చేసి పడట్లా. ఓకే, హీలింగ్ అయిపోయినాడు. నేట్లు వేస్తున్నాడు. తీరా గ్లూవల్. దా బొమ్మది దా. వస్తున్నా ఆగు. ఆ బ్యాక్ సైడ్ ఉన్నాడు. అమ్మయ్యా గైస్, బతికిపోయాం మనం. అండ్ ఇక్కడ ఒక్కడే అయిపోద్ది, ఈజీ పీజీ మ్యాచ్ గోల్టీ. అండ్ ఇక్కడ గేస్ ఒక ట్విస్ట్. సో ఆ ట్విస్ట్ ఏంటో కాదు, ఆడు జోన్లో చచ్చిపోయాడు.
అందుకే మనకి బూయా 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 ఫైనల్లీ బూయా కొట్టేసాం అనమాట. సో చెప్పండి కామెంట్ సెక్షన్లో ఈ వీడియో గురించి మీరు అనుకున్నారని. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.